సాహితీ మిత్రులకు నమస్కారం. వనజ తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం. విభిన్న కథల సమాహారం వనజ తాతినేని. ఈరోజు నేను వినిపించబోతున్న కథ మా నాన్నెందుకు మంచోడంటే. రచన గీతాంజలి. మిత్రులారా, ఈ కథ పూర్తిగా వినండి. అలాగే మీ స్పందనను కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ కథ చదివి వినిపించడానికి అనుమతినిచ్చిన డాక్టర్ భారతి గీతాంజలి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఆమె పరిచయం కథ చివరి భాగాన ఉంటుంది. తప్పకుండా కథ పూర్తిగా వినండి. మీ స్పందన తప్పకుండా తెలియజేయండి. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదాం. మా నాన్నెందుకు మంచోడంటే, నాకు అమ్ముండేది. మా అమ్మ తప్పిపోయింది. 7 ఏళ్ల చిన్ని కళ్ళ నీళ్లతో చేతులు తిప్పుతూ చెబుతున్నది. పక్కనున్న లక్ష్మి ఒక్కసారి నవ్వింది. గలగల గవ్వలు రాలినట్లే ఉంది. మీ అమ్మ కాదు తప్పిపోయింది, నువ్వే మీ అమ్మకాడి నుంచి తప్పిపోయావు అంది. చిన్ని ముఖం మరింత చిన్నబోయింది. ఏడవబాకులే, మనకి అదిగో అట్లాంటి అమ్మ దొరుకుతుంది. లక్ష్మి చిన్నిని ఓదారుస్తూ నన్ను చూపిస్తూ చిన్ని కళ్ళనీళ్ళని తన చిరిగిపోయిన లంకాతో తుడుస్తూ అంది. నా గుండెలో బాధ సుళ్ళు తిరిగింది. నా చేతిని గట్టిగా పట్టుకున్న ఫలక్ తలెత్తి నా వైపు సంతోషంగా చూసింది. ఆ కళ్ళలో వెలుగుల జలపాతాలు. అప్పటిదాకా ఏడ్చిందేమో, కళ్ళింకా తడిగానే ఉన్నాయి. నా వైపు చూస్తున్న ఫలక్ అక్కడ చెట్టు కింద రాళ్ల మీద కూర్చున్న పిల్లలందరినీ చూపిస్తూ, వాళ్ళకి అమ్మలు కావాలి అంది. నా గుండె కలుక్కుమంది. ప్రభాకర్ ఇంకా రాలేదు. ఎవరో ఫ్రెండ్కి చిల్డ్రన్ హోమ్ అడ్రస్ దొరకటం లేదంటే బండి తీసుకుని వెళ్ళాడు. వచ్చేస్తే బాగుండు, ఊపిరాటం లేదు. దొరుకుతారు ఫలక్ అన్నాను బలహీనంగా, నేను అక్కడ వాళ్లతో రాళ్ల మీద కూర్చుంటూ. మా అమ్మ నాకు పెరుగన్నం పెట్టేది తెలుసా? మాసిపోయిన గౌనేసుకున్న పాప చెబుతుంది శూన్యంలో దేన్నో వెతుక్కుంటూ. అవును, నాకు మా అమ్మ పప్పన్నం నెయ్యి వేసి తినిపించేది. పార్కులో మా నాన్న నాతో ఆడుకునేవాడు తెలుసా? ఇంకో పాప అంటుంది. ఇక్కడ అమ్మ ఎంత చెడ్డదో తెలుసా? అంట్లు తోమిస్తుంది, వాకిలి ఊడ్పిస్తుంది. నాకైతే అమ్మే తప్ప నాన్న లేడు, వేరే దేశానికి పోయాడంటది మా అమ్మ అని ఒక పాప అంటే, అవును, నాకు నాన్న లేడు, చచ్చిపోయాడంట పక్కనే కూర్చున్న మరో పాప. అక్టోబర్ నెల చలి అప్పుడే కమ్ముకుంటున్నది. రాత్రి 7:30 అవుతున్నది. చిల్డ్రన్ హోమ్ కాంపౌండ్లో ఇసుక కుప్పల మీద, కంకర రాళ్ల మీద కూర్చున్న ఈ తల్లిదండ్రులు ఉన్నా లేని పిల్లలు ఆకాశంలోని నక్షత్రాలను తోడు తెచ్చుకుంటూ అమ్మలతో ఉన్నప్పటి జ్ఞాపకాలను వెలిగించుకుంటున్నారు. వాళ్ళ కళ్ళల్లో కన్నీటి చెమ్మ కూడా కళ్ళతో పాటు మెరుస్తున్నది. హోం వాళ్ళు మన అమ్మ నాన్నలను పిలుస్తారంట తెలుసా? ఏమో, మా అమ్మను జైల్లో వేశారంట. మా అమ్మకి ఊరికే జ్వరం వస్తుంది. అదేదో చచ్చిపోయే జ్వరం అంట. జైల్లో మందులివ్వరట. మా అమ్మ బతకదు మందులేసుకోపోతే. ఒక పాప గుడ్ల నీళ్లతో చెబుతున్నది. మా అమ్మను కూడా జైల్లో వేశారంట. మా అమ్మ కడుపులో చిట్టి చెల్లి ఉందంట తెలుసా? మొన్న మున్నిని వాళ్ళ అమ్మ నాయనొచ్చి తీసుకుపోయారంట తెలుసా? 6 ఏళ్లప్పుడు రైలు స్టేషన్లో తప్పిపోయిందంట. ఎవరో ఒక ఆయన ఇక్కడ గుట్టకాడ మున్నిని అమ్మేసినాడంట మనెమ్మకు.
ఇంకా అప్పటికెళ్ళి మున్నిని ఎన్ని కష్టాలు పెట్టిందో తెలుసా మనమ్మ? ఇంటి పని చెయ్యాలా, కూలీకి పోవాలా, ఎవరైనా గలీజు మగోళ్ళొస్తే వాళ్ళ గలీజు పనులు చెప్తే చెయ్యాలా. చిచ్చి! మున్నెంత ఏడ్చేదో తెలుసా నాకు చెప్పుకొని. వెళ్ళిపోయేటప్పుడు అమ్మ దొరికింది కదా, ఆ యమ్మ కన్న తల్లి కదా, మరి గలీజ్ పనులు చేయించదు, కొట్టదు. 12 ఏళ్లుంటాయేమో నాకు పరిచయం అయిన సందీప చెప్తుంది. అవును, మా చిట్టమ్మ నాకు కూడా ఎన్ని వాతలు పెట్టింది చూడు, గలీజ్ పనులు చెయ్యనందుకు. అంతే వయసున్న గాయత్రి తన కాలి పిక్కలు చూపిస్తున్నది. ఎండకు కమిలిపోయిన ఆకుల్లాగా గాయత్రి కాళ్ళ మీద మచ్చలు. వెన్నెల, అక్కడి లైట్లు ఆ చీకటిని వెలిగించలేకపోతున్నాయా? లేక నా మనసే ఆ మాటలు వినలేక చీకటైపోయిందా అనిపిస్తున్నది. సెక్స్ ర్యాకెట్ బట్టబయలే ఆ వ్యభిచార గుహల్లో పట్టుబడ్డ పిల్లలు వీళ్ళంతా. ప్రభాకర్ ఇంకా రాలేదు. వస్తే బాగుండు. పలక్ ముఖం ఆ కబుర్లు వింటూ చిన్నబోతున్నది. త్వరగా వెళ్ళాలి. మనసు ఆందోళనగా ఉంది. అదిగో ప్రభాకర్ వస్తున్నాడు. ఫలక్ ఒక్కసారి తన దోస్తులను కలుస్తానంటే తీసుకొచ్చాం ఇక్కడికి. ఏంటి, పొయ్యి పొయ్యి తురకపిల్లను పెంచుకుంటున్నది కాకుండా పూజ గదిలోకి ఇంత కూడా తెలివి లేకుండా వచ్చిన పిల్లను కొట్టొద్దంటావా? అత్తమ్మ ఆవేశంతో ఎగరొప్పుతూ అరిచింది. పూజ గదికి అడ్డంగా నిలబడిన అత్తమ్మ. ఫలక్ బిక్క చచ్చిపోయి ఎగరొప్పుతూ చిగురుటాకులా వణికిపోతూ హాల్లో సోఫాలోకి ఒక మూలకు ఒదిగిపోయింది. నేను ఇంటికొచ్చేటప్పటికి ఇది దృశ్యం. నన్ను ప్రభాకర్ను చూడగానే ఫలక్ పెద్దగా ఏడుస్తూ పరిగెత్తుకు వచ్చి నన్ను హత్తుకుపోయింది. ఒక పామో, తేలో, దెయ్యమో, రాక్షసో ఇంట్లోకి రాబోతుంటే సర్వశక్తులు కూడా తీసుకుని కర్రో, కత్తో పట్టుకుని చంపటానికి సిద్ధంగా నిల్చున్నట్టు పూజ గదికి అడ్డంగా నిలబడింది అత్తమ్మ. ఆమె ముఖం కోపంతో ఎర్రబడింది. 2 చేతులు పూజగది 2 వైపులా పెట్టి యుద్ధానికి సిద్ధమైన సైనికురాలిలాగా క్రూరంగా చూస్తూ నిలబడ్డది అత్తమ్మ. ఆ పసిబిడ్డ మీద ఇంత దౌష్ట్యమా, ద్వేషమా? నేనెలాగూ భరిస్తున్నా, చాలదు. కడజాతి దాన్ని తెచ్చుకున్నాడు నా కొడుకు పెళ్ళాంగా, మన బ్రాహ్మల కొంపలో పిల్లే దొరకనట్లు అని ఇరుగు పొరుగు వాళ్లకు, బంధుజనాలకు చెప్పుకుంటూ ముక్కు చీదుతూనే ఉంటుంది అత్తమ్మ. మాదిగ కులం దాన్ని కోడలుగా తెస్తా అంటే ఊరికిని ఉండటానికి ఇక్కడెవరూ రోషాలు చచ్చిలేరు. మన బ్రాహ్మణ కులాన్ని భ్రష్టు పట్టించబాకు ప్రభా, నేను ఊరేసుకుని చచ్చిపోతాను. తను ప్రభాకర్ రిజిస్టర్ పెళ్లి చేసుకుని వచ్చేదాకా అత్తమ్మ జానకమ్మ ఇదే బెదిరింపుల తంతు నడిపిస్తూనే ఉంది. పెళ్ళై 7 ఏళ్ళు. ఇద్దరిలో లోపం. పిల్లలు పుట్టలేదు. దత్తత నిర్ణయాన్ని అడ్డుకుంది అత్తమ్మ. తీసుకుంటే బ్రాహ్మణ పిల్లల్నే తీసుకోవాలని, ఇంట్లోకి ఇంకో కడజాతి సంతానం రావటానికి వీలు లేదని ఉపకులాలపైన పరిశోధన చేస్తున్న ప్రభాకర్, మహిళా సంఘంలో పనిచేస్తున్న తను ఇద్దరం కలిసి కొద్ది కాలం క్రితం చైల్డ్ ట్రాఫికింగ్లో సంరక్షించబడి చైల్డ్ హోమ్కి తరలించబడ్డ పిల్లలలో ఫలక్ను బిడ్డగా దత్తత తీసుకున్నాము. ముందు నాతో, తర్వాత ఫలక్ తురకమతంతో తన ఇల్లు భ్రష్టు పట్టిపోయిందని అత్తమ్మ గుండెలు బాదుకుంటూనే ఉంది. తనను, ఫలక్ను పూజగది పరిసరాలకు రానివ్వదు. వంటింట్లోకి తనకు స్నానం చేస్తేనే ఎంట్రీ. అతి కష్టం మీద తను చేసిన వంట తింటుంది. అది తనకు బాగోలేనప్పుడు. బాగున్నప్పుడు వంటింటి పక్కనే అరుగు మీద మడి వంట నా గాలి కూడా తాకని ప్రదేశంలో చేసుకుంటుంది. బాగాలేనప్పుడు ఎందుకు తింటుందో ఆ సడలింపు ఏమిటో. ప్రభాకర్ నవ్వుతాడు. అమ్మా, ఎలా తింటున్నావు మరి ఇప్పుడు? తినకూడదు కదా చంద్రిక వంట అంటూ. పోయే కాలం వచ్చిందిరా, అందుకే తిని చస్తున్నా అనేది కసిగా. చాలాసార్లు తన వంట
ఎక్కడ తినాల్సి వస్తుందో అని కూతురింటికి వెళ్ళిపోవటం చేసేది. తను కాకుండా ఆమె బ్రాహ్మణ నిష్ట పాడు చేస్తున్న వాళ్ళలో ఫలక్ చేరింది ఇప్పుడు. అయితే మటుకు అలా కొట్టేయటమేనా? ప్రభాకర్ ఫలక్‌ని ఓదారుస్తూ తల్లి మీద అరిచేశాడు. కొట్టగా లోపలికి పిలిచి స్వామివారి ప్రసాదం పెడతానా ఏంటి? అత్తమ్మ అంతే కోపంగా అరిచింది. స్వామి బీబీ నాంచారి పద్మావతి దేవి అంటావే చూడు, నీ స్వామి రెండో భార్య బీబీ నాంచారమ్మ ముస్లిం. తెలుసా నీకు? ఆమెకు పూజలు చేస్తావు కదా. ఆ రాతి విగ్రహాలు నీ నైవేద్యం తింటాయా? పిల్లులు, చీమలు, ఎలుకలు తప్ప వాటికంటే తక్కువైందా ఈ పసిది? ప్రభాకర్ రెట్టించాడు. నాంచారమ్మ దొరకది కాదు, అదంతా కట్టు కథ. నేను నమ్మను. అయినా అదంతా కాదు. ఇది నా పూజ గదిలోకి రావద్దంతే. వచ్చిందా ఇప్పుడే ఏ వృద్ధాశ్రమంలో చేరిపోతాను. ఏమనుకుంటున్నావో? ఇల్లంతా చిల్లర మందితో నింపింది చాలదనా? వద్దు వద్దంటూనే ఉన్న దొరకపిల్ల వద్దని. నాకంటే నీకు ఆ పిల్ల ఎక్కువైంది. అత్తమ్మ బోరుమని ఏడుస్తూ పూజగది ముందు కూలబడిపోయింది. ఆమె చేతిలో ఉన్న కోటి సంతకాల లక్ష్యంతో రాస్తున్న రామకోటి పుస్తకము టప్మని నేల మీద పడింది. వంటింట్లో ఆమె ఉపవాసాలప్పుడు నేను పొరపాటును వెళ్ళానా? పొయ్యి, గద్దె, వంటిల్లు తిట్టుకుంటూ కడుక్కునే మనిషి అత్తమ్మ. అంత పని చేస్తుంది. ప్రభా, పద అని పాపను తీసుకుని బెడ్రూమ్ వైపు నడిచా నేను. ఆమెతో వాదన చేసి గెలవలేము అని తెలిసి ప్రభాకర్ కూడా నాతో పాటు బెడ్రూమ్ వైపు నడిచాడు. నేను కానీ ప్రభాకర్ కానీ ఫలక్కి ఎప్పుడు పూజ గదిలోకి వెళ్ళొద్దని చెప్పలేదు. వెళ్ళటం తప్పని చెప్తున్న అత్తమ్మ వాదన సరైనదని ఫలక్కి చెప్పటం లేదు. ప్రసాదం కోసం వెళ్ళిందా, లోపలేముందో చూద్దామన్న ఆసక్తితో వెళ్ళిందా అన్నది మాత్రం తెలుసుకున్నాం అంతే. అత్తమ్మ పూజగది కడుక్కోవటం మొదలెట్టింది. కడుక్కుంటున్నంతసేపు శ్రీరామ పాప పరిహారం క్షమించు తండ్రి అని గొణుక్కుంటూనే ఉంది. అమ్మా, పూజగదిలో శ్రీరాముడు ఎందుకంత కోపంగొన్నాడు? భయం వేసింది. రాత్రి నిద్ర పట్టని ఫలక్ అడుగుతుంది. లోపలికెళ్ళటం, రాముడెట్లా ఉన్నాడో చూడటం ఆ చిన్ని పాప తెలివికి ఆశ్చర్యం వేసింది. మొన్న కాలనీలో శ్రీరామనవమి పండగ జరిగింది. కాలనీ అంతా కాషాయమయం అయిపోయింది. దేశమంతటితో పాటు ఈ మధ్య కాలనీలో కూడా కొత్తగా మేము హిందువులం అన్న స్పృహతో మెలిగే కుటుంబాలు ఎక్కువైపోయాయి. దాని గుర్తుగా గేటు పిల్లర్ మీద హనుమంతుడి ఎగురుతున్న బొమ్మతో కాషాయ జెండాలు రెపరెపలాడిస్తున్నారు. హనుమంతుడు జయంతి దగ్గర నుంచి వరలక్ష్మి వ్రతాలు, గుంపు లలిత సహస్రనామ పఠనాలు ఎక్కువ అవటమే కాదు, బహిరంగమైపోయినాయి. యువకులు, చిన్నపిల్లలు కాషాయ వస్త్రాలు, జై శ్రీరామ్ పేరుతో ఉన్న నుదుటి రిబ్బన్లు చుట్టుకుని, కరపత్రాలు పట్టుకుని రామ్లాలా పాటలతో డాన్సులు చేస్తున్నారు. ఈసారి శ్రీరామ నవమి పండగకు ఇంటింటికి శ్రీరాముడు పటం ఫ్రేమ్ కట్టి మరీ పంపారు. నిజమే, ఫలక్ చెప్పింది. నా చిన్నప్పుడు కనీసం ఒక 6-7 క్రితం వరకు శ్రీరాముడి ముఖంలో ఎంత శాంతం ఉండేదని, కళ్ళల్లో ఎంత దయ ఉండేదని. అందరిలాగా మామూలు దేహ సౌష్ఠవంతో ఉన్న రాముణ్ణి గుళ్ళ ముందు పోస్టర్లలో చూసింది తను. తమను గుళ్ళల్లోకి రానిచ్చిందెక్కడా? ఇప్పుడు రథం మీద కత్తి, కరవాలం, పొడుగాటి త్రిశూలం, 6 ప్యాక్ కండల దేహ దారుఢ్యం, అన్నిటికీ మించి కళ్ళల్లో శాంతం పోయి ఎర్రని రక్తపు చీరలతో నిండిపోయిన క్రౌర్యం, ఎవరినో నరకటానికో యుద్ధం చేయటానికో బయలుదేరుతున్నట్లు. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే, రాముడి దుస్తులు నీలం, తెలుపు, ఆకుపచ్చ, ఎరుపు రంగుల దుస్తుల్లో ఉండే రాముడు ఇప్పుడు పూర్తిగా కాషాయిదారుడు. క్రోధాగ్నుడైన రాముడి చిత్రపటమే అత్తమ్మ పూజగదిలో ఉంది. నిజమే, పెద్దవాళ్ళకే భయం, సంశయం కలిగేంత బీభత్సం ఉంది.
ఆ రాముని ముఖంలో ఇంకా చిన్న పాప ఫలక్కి ఎందుకు వెయ్యదు భయం? అమ్మా చెప్పు, శ్రీరాముడు ఎందుకంత కోపంగొన్నాడు? ఫలక్ మళ్ళీ అడిగింది. బొమ్మ వేసినవాడు సరిగ్గా వేయలేదమ్మా అని చెప్పాను. శాంతంగా ఉన్న రాముడు సీతను అనుమానించి భూస్థాపితం చేయలేదనా, క్రూరమైన అడవికి పంపలేదనా అని మనసులో అనుకుంటూనే, అది సరే కాని ఇక నిద్రపో అన్నా ఫలక్కి దుప్పటి కప్పుతూ. ఫలక్ మెల్లగా నిద్రలోకి జారుకుంది. నా గదిలోకి వచ్చాను. వాట్సాప్లో ఏదో మెసేజ్ వచ్చింది. బీహార్లో బీజేపీ నాయకుడు గర్ల్స్ హాస్టల్లో ఆడపిల్లల మీద సంవత్సరాల నుంచి లైంగిక అత్యాచారం చేస్తున్నట్లు వీడియోలో 5-6 ఏళ్ల పసి ఆడపిల్లలు మాట్లాడుతున్నారు. రాత్రంతా బట్టలు లేకుండా పడుకోవాలి. ఆయన పక్కన లేకపోతే బెల్టుతో కొడతారు. వార్డెన్ కూడా. అలా పడుకుంటేనే పొద్దున్న ఒక బ్రెడ్ ముక్కో జిలేబో మొఖం మీద విసిరి కొడతారు. లేకపోతే పొస్తే. ఒక పాప చచ్చిపోతే ఇక్కడే హాస్టల్ వెనకాల పాతి పెట్టారు అని గుండె భారమైంది. కొద్దిగా మగత నిద్ర పట్టనివ్వని కలతతో రాత్రి మెల్లగా కరుగుతోంది. సన్నగా వెక్కిళ్లతో ఏడుస్తున్న చప్పుడుకి చటుకున మెలకు వచ్చింది నాకు. దూరాన ఎవరో ఏడుస్తున్న ధ్వని ఆ చిక్కటి చీకటికి ఏదో రహస్యాన్ని అతికింది. పరుగున ఫలక్ గదిలోకి పరిగెత్తాను. నిర్ఘాంతపోయాను. ఒంటి మీద నూలు పోగు లేకుండా ముడుక్కుని వెక్కిళ్లు పడుతున్నది. పక్కనే రాత్రి వేసిన నైట్ డ్రెస్ పడేసి ఉన్నది, ప్యాంట్తో సహా. ఫలక్, ఫలక్ కుదిపాను కంగారుగా. బెదిరిపోయి కూర్చుని బిత్తరపోయి చూసింది. ఏమైందమ్మా, బట్టలెందుకు విప్పావు? ఆశ్చర్యంగా అడిగాను. నన్ను పరుచుకుపోయింది. ఏడుస్తున్నది. ఆ లేత భక్త శరీరం చిగురుటాకులా వణుకుతున్నది. లే, బట్టలేసుకుందువు అన్నా. ఊహు, వాళ్ళు కొడతారు, వాతలు పెడతారు అంది భయంగా. వాళ్ళెవరు అన్నాను. చిట్టెమ్మ, మనెమ్మ ఆంటీ, శంకర అంకుల్ అంది భయంగా చుట్టూ చూస్తూ. వాళ్ళిక్కడే ఉన్నట్లు. ఎందుకు అన్నా మెల్లగా వణుకుతూ. రాత్రి బట్టలేసుకుంటే కొడతారు. ఆంటీల దగ్గర అంకుల్స్ వస్తారు కదా, వాళ్ళ గదిలోనే ఉండి వాళ్ళు బట్టలిప్పుకుంటుంటే కూర్చుని చూడమంటారు. చూడకపోతే వాతలు పెడతారు. ఫలక్ చెబుతూ ఉంటే నా మెదడు స్తంభించింది. ప్రభాకర్ ఎప్పుడు వచ్చాడు? నిద్రపుచ్చు చందు పాపను అని నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు. సరే సరే, నువ్వు ఇప్పుడు అక్కడ లేవు కదా, నైట్ డ్రెస్ వేసుకో దా అని గబగబా పలక్కి నైట్ డ్రెస్ వేసేశాను. నన్ను హత్తుకుని పడుకుంది. అమ్మా, నన్ను మళ్ళీ అక్కడకు పంపవుగా అంటుంది. పంపను, నువ్వింక ఎప్పటికీ నా బిడ్డవు ఫలక్ అన్నా కళ్ళనీళ్లు కారుతుంటే. ఫలక్ నిద్రపోయింది. ఏ తల్లి కన్నబిడ్డో వ్యభిచార గృహంలో తేలింది. నేను రైలు స్టేషన్లో దొరికానట మనెమ్మ ఆంటీకి. ఫలక్ మాటలు జ్ఞాపకానికొచ్చాయి. 4 ఏళ్లట ఫలక్కి అప్పుడు. 3 ఏళ్లుగా ఈ నరక యాతన. రాత్రి అయితే చాలు గలీజ్ పనులు చూడమంటారు, చేయిస్తారు. చేయనంటే తిట్లు, కొట్లు, వాతలు. అన్నం పెట్టరు. ఆకలికి శోష వచ్చి పడిపోయేదాకా. ఆ పనులు చేస్తేనే ఇంత అన్నం పెడతారు. ఆకలికి తట్టుకోలేక, దెబ్బలు, వాతలు తాళలేక ఆ గలీజు పనులు చేస్తాం. గాయత్రి, సందీప, మున్ని, దేవకి, ఫలక్ నా చుట్టూ చేరి నా చెవుల్లో అరుస్తున్నారు. నిలువెల్లా చెమటలు, మగత, కలత నిద్రలోంచి మళ్ళీ మెలకువ. ఫలక్ నా చేతుల్లో నిద్రపోతున్నది. మధ్య మధ్యలో ఒక చిన్న కేక, వెక్కిళ్లతో కూడిన దుఃఖధ్వని చేస్తూనే ఉంది. 3 ఏళ్ల నిత్య నరకానికి ఆ చిన్ని దేహం
మనసు ఎంత వేదన అనుభవించిందో. ఫలక్ ఫలక్‌నే ఎందుకు తీసుకుంది తను దత్తత ఏమో తెలీదు. చిల్డ్రన్ హోమ్‌లోకి వెళ్ళాక అంతమంది పిల్లల్లో ఫలక్ పరిగెత్తుకుంటూ వచ్చింది. తన చేతి వేళ్ళు పట్టుకుని, "నువ్వేనా మా అమ్మవి? నన్ను తీసుకెళ్ళు" అంది. తలెత్తి పెద్ద పెద్ద కళ్ళతో భయంగా తనని చూస్తూ, ఎంత కాంతి కళ్ళల్లో, ఎంత ఆశ ముఖంలో. తన హృదయం కరిగిపోయింది. ప్రభాకర్ వెంటనే పాపను నడిపించుకుంటూ అక్కడ కుర్చీ మీద కూర్చోబెట్టి, తను పక్క కుర్చీలో కూర్చుని, "నీ పేరేమిటి పాపా?" అన్నాను. "ఫలక్" వెంటనే చెప్పింది. "ఫలక్?" ఆశ్చర్యపోయిన నన్ను చూస్తూ అక్కడి వార్డెను, "అవును మేడం, తురకాళ్ళ పిల్ల దొరికిన కాడి నుంచి తన పేరు ఫలక్ అని అమ్మి అప్ప కావాలని ఏడ్చేదట. బురకాలో ఎవరినన్నా చూస్తే అమ్మి అని అరిచేదట. మెల్లగా తగ్గిందంట. కొనుక్కున్న మనేమ్మ కూడా పేరేమీ మార్చలేదు" అంది. "ఎవరూ రాలేదా మరి ఈ పాప కోసం? పేరు కూడా మార్చలేదు కదా" అంది తను. "లేదంటమ్మా, ఎవరూ రాలేదు ఇప్పటిదాకా" అంది వార్డెన్. "ఇద్దరం ఫలక్నే దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నాం. తను అత్తమ్మ ఒప్పుకోదేమో" అంది కొద్దిపాటి జంకుగా. "ఏం పర్వాలేదు, నేను చెప్పుకుంటా" అన్నాడు ప్రభాకర్. "పేరైనా మార్చరా? పెద్ద అప్రాచ్యపు పని చేశావు కానీ కనీసం ఈ మాటన్నా విను" అత్తమ్మ మొత్తుకుంది. "పేరుతో తురకపిల్ల అని తెలుస్తుంది కదరా, మన ఇంటికి బంధువులు ఎవరు రారురా" అంటూ. "తెలియని ఏం కాదు, ఫలక్ చాలా మంచి పేరు. దానర్థం తెలుసా నీకు? నక్షత్రాలు వెదజల్లుతూ చీకటిలో వెలుగును చూపే ఆకాశం అని అర్థం. మా జీవితాల్లో వెలుగు నింపటానికే వచ్చింది ఫలక్" ప్రభాకర్ చెబుతుంటే, "పోనీ కాంతి, జ్యోతి అని హిందువుల పేర్లు పెట్టరా?" కొంచెం తగ్గి బతిమిలాడుతున్నట్టు అంది అత్తమ్మ. "ఊహూ, కావలిస్తే నువ్వు పిలుచుకోమ్మా కాంతి అని, మాకు మాత్రం ఫలక్ బాగుంది" అన్నాడు ప్రభాకర్. "అత్తమ్మ కాంతి అనే పిలుస్తుంది, ఒట్టి కాంతి కాదు. ఒసే కాంతి, ఉష్ కాంతి అని పిలుస్తుంది." తెల్లారినా చాలా ఆందోళనగా అనిపించింది. రాత్రి ఫలక్ చెప్పిన మాటలు చేష్టలు దిగులు పుట్టించాయి. "ఏం కాదు, డీప్ ట్రామా కదా, పసిపిల్ల, గాయాలు త్వరగా తగ్గవు. మన దగ్గరకొచ్చి వారమే కదా అయ్యింది" ప్రభాకర్ ఓదార్చాడు. 2 రోజులు ఫలక్ గదిలో పడుకున్నా ఫలక్లో కొంత ఆందోళన, భయం తగ్గినట్లు అనిపించింది. నేను ఎక్కడికి వెళ్ళినా వీలైనప్పుడల్లా ఫలక్ను తీసుకెళ్తున్నాను. సాయంత్రం రోజు ఇంటి దగ్గరే ట్యూషన్ చెప్పిస్తున్నా. వచ్చే ఏడాది మంచి స్కూల్లో చేర్పిద్దామని ఆలోచిస్తున్నా. బంధువుల్లో, కాలనీలో ఫలక్ను మా బిడ్డగా పరిచయం చేస్తున్నాము. ప్రభాకర్తో ఫలక్ ప్రవర్తన వింతగా ఉంటుంది. ఒకసారి సంతోషంగా "నానా" అని పలకరిస్తుంది. పిలిస్తే సందేహిస్తూ దగ్గరకెళ్తుంది. పక్కన కూర్చోబెట్టుకుంటుంటే విదిలించుకుని నా పక్కకొచ్చి కూర్చుంటుంది. "ఊహూ, నీ దగ్గరే కూర్చుంటా" అంటూ. ఇంకా టైం పడుతుంది ఫలక్ కోలుకోవటానికి. తనున్న వ్యభిచార కోపంలో బట్టలిప్పించే మణెమ్మ, అలాగే పక్కన పడుకోబెట్టించుకునే మగాళ్ళు అంటే భయము, అపనమ్మకము అలానే ఉన్నాయి. ఇంకా ప్రభాకర్ దగ్గరికి వెళ్ళటానికి, పక్కన కూర్చోవటానికి సందేహించటం. రాత్రుళ్ళు కలత నిద్రలు ఫలక్ గాయాల్ని పట్టిస్తున్నాయి. ఫలక్ తోటి క్యారమ్స్ ఆడటము, డ్రాయింగ్ పుస్తకాల్లో బొమ్మలు రంగులు వేయించటము, షటిల్ ఆడటము లాంటి వాటితో ప్రభాకర్కి ఫలక్కి దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. నేను బయట తిరగటం తగ్గించి ఫలక్తో ఎక్కువగా గడుపుతున్నాను. ఆ రాత్రి మళ్ళీ గావు కేకలు వేయసాగింది ఫలక్. మళ్ళీ ఒంటి మీద బట్ట లేదు. ఒంటి మీద వాతల మచ్చలు తేలి, వీపు మీద, తొడల మీద చిన్నవి పెద్దవి నగ్నంగా నిలబడి ఉంది. పరిగెత్తుకెళ్ళాం. గబగబా నైట్ డ్రెస్ వేసేశాను. వాళ్ళొచ్చారు. "ఆ అంకుల్ వస్తాడు" అంటూ
ఏడుస్తుంది. గుండెలు కదుముకున్నాను. మన దగ్గరే పడుకోబెట్టుకుందాం ప్రభా కొన్ని రోజులు అన్న ఏడుస్తూ. పద అన్నాడు ప్రభాకర్. నా దగ్గర పడుకోబెట్టుకున్నాను. ఏం చెయ్యాలో ఇద్దరికీ అర్థం కావట్లేదు. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాం ప్రభాకర్ మెల్లగా అన్నాడు. అమ్మో, ఇప్పటి నుంచే మందులు అలవాటు చేస్తే ఎట్లా? భయంగా అన్నాను. మందులు దాకా ఇప్పుడే వెళ్ళరులే, కౌన్సిలింగ్ ఇప్పిద్దాం, చైల్డ్ సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్దాం, అపాయింట్మెంట్ తీసుకుంటాను అన్నాడు ప్రభాకర్. ఇద్దరం 4 రోజులు నిద్రపోకుండా కాపలా కాశాం. అర్ధరాత్రి ఉన్నట్లుండి లేచి నైట్ డ్రెస్ గుండీలిప్పే ప్రయత్నం చేసేది. నేను అమ్మ దగ్గరున్నావు తల్లి అని గుండీలు పెట్టేసేదాన్ని. తేరుకుని నా ముఖంలోకి మౌనంగా చూస్తూ నిద్రలోకి జారుకునేది. వారం రోజుల నుంచి మళ్ళీ మా గదిలోనే నిద్రపోసాగింది ఫలక్. ఆ రోజు నాకు కూడా మంచి నిద్ర పట్టింది. ఫలక్ నన్ను హత్తుకుని పడుకుంది. చంద్రిక, చంద్రిక లే. ప్రభాకర్. ఉలిక్కిపడి లేచాను. ప్రభాకర్ తన కుడి చేత్తో నన్ను కుదుపుతున్నాడు. లేచిన నేను దిగ్భ్రాంతికి గురయ్యాను. ఒంటి మీద బట్ట లేకుండా ఫలక్ ప్రభాకర్ పొట్ట, నడుము మీద పడుకుని ఉంది. ప్రభాకర్ ఫలక్ను విడిపించే ప్రయత్నం చేస్తున్నాడు. నేను తేరుకుని వెంటనే ఫలక్ను లేపాను. గాఢ నిద్రలో ఉంది. తట్టి తట్టి లేపాను. ఒక్కసారి మెలకువ వచ్చింది ఫలక్కి. నైట్ డ్రెస్ వేశాక, ఎందుకమ్మా అలా పడుకున్నావు నాన్న మీద అన్నా. అలా పడుకోకపోతే మనమ్మ వాతలు పెడుతుంది. రాత్రి అంతా అట్లాగే పడుకోవాలని చెప్తుంది. ఫలక్ మబ్బు ముఖంతో మెల్లగా చెప్తుంది. రోజు రాత్రి అందరం అంకుల్స్ దగ్గర అట్లానే పడుకుంటాం. ప్రభాకర్ను చూపిస్తూ చెబుతున్నది. ప్రభాకర్ దుఃఖంతో బోరుమన్నాడు. సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి వస్తున్న ఫలక్ను తీసుకుని ఆ డాక్టర్ చెప్పే పద్ధతులు రోజు పాటిస్తున్నాం. ప్రభాకర్ ముభావంగా మారిపోయాడు. అయినా ఫలక్తో ఆడుకుంటూనే ఉన్నాడు. రాత్రిపూట మాత్రం నన్నే వెళ్ళి ఫలక్ బెడ్రూమ్లో పడుకోబెట్టుకోమంటున్నాడు. ఆ పాప ఎందుకు చచ్చిపోయింది అమ్మా? ఫలక్ టీవీ వైపు చూపిస్తూ అడుగుతున్నది. కతువాలో 7 ఏళ్ల పాప ఫాతిమా మీద గుడిలో పూజారి ఇంకొంతమంది సామూహిక అత్యాచారం చేసి చంపేసిన సంఘటన టీవీలో గాయాలతో చితికి కమిలిపోయిన ఫాతిమా దేహంతో సహా ప్రచారం చేస్తున్నారు. టీవీ ఆఫ్ చేసి, దెబ్బలు తగిలాయమ్మా అన్నా బలహీనంగా. ముఖం మీద నాకులాగా మచ్చలెందుకున్నాయి? మరి మనమ్మ వాతలు పెట్టిందా అక్కకి కూడా అని అడిగింది ఫలక్ ఉలిక్కిపడి టీవీ చూస్తూనే. మా మాటలు వింటున్న అత్తమ్మ, ఆ వాళ్ళేమీ చేసి ఉండరు, ఈ తురకతే గుళ్ళోకి వెళ్ళుంటుంది, తగిన శాస్త్రి జరిగింది, లేకపోతే మన హిందువుల గుళ్ళోకి వెళ్ళటానికి ఎంత ధైర్యం, మెటికలు విరుస్తూ అంటుంది. పసిపిల్ల మీద కనికరం లేని ఇంత విషాన్ని ఎలా భరించాలి? బుద్ధుందా మీకు? 7 ఏళ్ల పిల్ల మీద అత్యాచారం చేసి గుళ్ళో చంపేస్తే ఇంత క్రూరంగా ఎట్లా మాట్లాడుతున్నారు? మీరు మనిషేనా అసలు? అరిచేశాను అత్తమ్మ మీద. బిత్తరపోయింది. ఫలక్ కోలుకుంటుంది. సైకాలజిస్ట్ మంచి స్పర్శకి, చెడు స్పర్శకి, మంచి మగాళ్ళకి, చెడు మగాళ్ళకి తేడా తన పద్ధతిలో చెప్తుంది. ప్రభాకర్ ఎంత మంచి నానో చెప్తుంది. ఫలక్లో మెల్లగా మార్పు రాసాగింది. ప్రభాకర్కి కొంత దగ్గరవసాగింది. ఇద్దరం స్థిమితపడ్డాం. ఏంటి, కాంతిని ఎక్కడికి తీసుకెళ్తున్నారు రోజు? డాక్టర్ అంటుందేమిటి? అత్తమ్మ అనుమానంగా అడుగుతుంది. ఏమీ లేదు, పార్కు తీసుకెళ్తున్నాం అని చెప్తున్నాము. అవునే, నా కొడుకు మంచాడు, నాకు తెలుసు, నువ్వు చెప్పేదేంటి? అత్తమ్మ ఎకశక్యంగా అంటుంది ఫలక్తో. మా నాన్న మంచోడు అంటుంది ఫలక్ అప్పచెప్తున్నట్లు. ఈ మధ్య ఫలక్లో కొంచెం నెమ్మదితనంతో ఉంటుంది అత్తమ్మ. ఇక తప్పదనుకుందేమో.
నన్ను అంగీకరించినట్లు మనవరాలిగా ఇక ఫలక్ని అంగీకరించక తప్పదని అర్థమైనట్లుంది. నేను ప్రభాకర్ నవ్వుతూ చూస్తున్నాము. ఇంకో పక్క టీవీలో కతువ ఫాతిమా అత్యాచారం, హత్య మీద డిబేట్ నడుస్తుంది. సరే, మీ నాన్న అదే నా కొడుకు మంచోడు. ఎందుకు మంచోడు నాకు తెలుసు. మరి నీకెందుకు మంచోడు చెప్పు. ఒరే ప్రభా, ఆ టీవీ సౌండ్ తగ్గించరా కొద్దిగా కసిరింది అత్తమ్మ. ప్రభాకర్ టీవీ సౌండ్ తగ్గించి ఆసక్తిగా ఫలక్ వైపు చూశాడు. చెప్పు అని రెట్టించింది అత్తమ్మ. నేను ఆసక్తిగా చూస్తున్నాను. మరేమో మరేమో మా నాన్న రాత్రిపూట నా బట్టలు ఇప్పడుగా, అందుకనే మంచోడు. అమాయకంగా చేతిలో ఉన్న బొమ్మ చేతుల్ని అటు ఇటు ఊపుతూ చెబుతోంది ఫలక్. అత్తమ్మ బిత్తరపోయి, ఏమిట్రా ఇలా అంటోంది? ఇది ఎక్కడి నుంచి తెచ్చారా దీన్ని, చెప్పండ్రి అని గావు కేక వేసింది. ప్రభాకర్ చేతిలో రిమోట్ కింద పడిపోయింది. నా నోరు తడారిపోయింది. ఫలక్ తన చేతిలో పాప బొమ్మ మీది గౌను విప్పేస్తోంది. మా నాన్నెందుకు మంచోడంటే, గీతాంజలి కథ విన్నారు కదా ఫ్రెండ్స్. ఈ లోకం మనం ఊహించినంత, అనుకున్నంత మంచిగా ఏం లేదు. ఫలక్ లాంటి పిల్లలు ప్రతి చోట మనకు తారసపడుతూనే ఉంటారు. లోకం అంత భయానకంగా, హింసాత్మకంగా తయారైంది. వినటానికి, చదవటానికి మనం ఎంత భయకంపితులమవుతుంటే, ఇలాంటి డ్రామాలో ఉన్న పసిపిల్లలు ఎందరెందరూ, వారి మీద జరిగే లైంగిక హింస వర్ణింపరానిది, భరింపరానిది, ఊహించనిది కూడా. అందుకే ఇలాంటి కథలు మన ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు ఈ కథ రాసిన గీతాంజలి ఒరఫ్ డాక్టర్ భారతి గారి ఇంట్రో గురించి వినండి. డాక్టర్ భారతి గీతాంజలి పేరుతో గత 27 ఏళ్లుగా తెలుగు సాహిత్య లోకానికి కథకురాలిగా, కవయిత్రిగా పరిచయం. ఒక స్త్రీవాద రచయిత్రిగా మాత్రమే గీతాంజలిని పరిమితం చేయలేము. ఒక సామాజిక కార్యకర్తగా, మానసికవేత్తగా ఆమె మానవ జీవితంలోని బహుముఖీనమైన సంక్షోభాలకు పార్శాలను తనదైన మార్క్సిస్ట్ ప్రాపంచిక దృక్పథంతో సృజించింది. మనుషుల సమస్యల మూలాలను సామాజిక చలన సూత్రాల నేపథ్యంలో అన్వయించి రాజకీయ, ఆర్థిక కోణాల్లో విశ్లేషిస్తే వచ్చినవే ఆమె కథలు. ప్రపంచాన్ని మింగేస్తున్న ప్రపంచీకరణ మొదలు దండకారణ్యంలో ఆదివాసీలపై అమలవుతున్న రాజ్య హింస వరకు, స్త్రీలపై, పీడిత వర్గ ప్రజలపై జరుగుతున్న క్రూర హింసల వ్యక్తీకరణలే ఆమె బచ్చేదాని. ముస్లిం స్త్రీల బాధల కథలు, పెహచాన్, పాలమూరు వలస బతుకు చిత్రాలు, ప్రజాస్వామిక తెలంగాణ ఆకాంక్షను వ్యక్తపరిచే ఇతర కథలు. ఆమె అడవిని జయించింది పాదముద్రలు నవలలు. ఇప్పుడు ఆమె కేంద్రీకరించిన వస్తువు స్త్రీల శరీర కేంద్రంగా సాగుతున్న వ్యవస్థీకృత హింసల మీద డాక్టర్గా తన హాస్పిటల్కు, దాంపత్య సమస్యల కౌన్సిలింగ్కి వచ్చే స్త్రీల విషాద శృంగార కథలు, పెళ్లి, శృంగారం, దాంపత్యం పేరిట వారి శరీరాలపై జరుగుతున్న భయంకరమైన పురుష లైంగిక రాజకీయాలు, లైంగిక హింసా రూపాలు హస్బెండ్ స్టిచ్ 1గా, హస్బెండ్ స్టిచ్ 2 సోమాగా వచ్చాయి. హస్బెండ్ స్టిచ్ 1 ది రాక్ దట్ వాంట్ నాట్గా ఇంగ్లీష్లో అనువదించబడింది. గీతాంజలి పుట్టింది హైదరాబాద్లో. సెక్సాలజిస్టుగా, మానసికవేత్తగా హైదరాబాద్లో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇదండి రచయిత్రి పరిచయం. ఈ కథ మీకు నచ్చిందా? లేదా మీరు విపరీతంగా భయపడ్డారా? ఆలోచించారా ఈ హింస గురించి, కథ గురించి?
మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పొందుపరచగలరు. ఇలాంటి విభిన్నమైన కథలను వీక్షకుల దృష్టికి తీసుకురావటమే నా ప్రయత్నం. కథ మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. విభిన్న కథల సమాహారం వనజ తాతినేని. వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. నమస్తే.